కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. ఈరోజు కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు. 70 సంవత్సరాలు దాటినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రదేశ్లో అన్ని సంస్థల్లో కూడా మ్యాక్సిమం అన్ని సంస్థల్లో పనిచేసినటువంటి నిజాయితీ గల ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఆయన వయసు కూడా చూడకుండా ఈరోజు అరెస్ట్ చేయడం, కనీసం ఆయన ఎక్కడ వ్యాఖ్యలు చేయలేదు. ఆ వ్యాఖ్యల్ని ఆయన నివారించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతి గారి మీద, భారతమ్మ మీద ఈరోజు ఆపాదించేటువంటి ప్రయత్నం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చెప్పింది, ఇది ఖచ్చితంగా సమర్థనీయం కాదని. దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది, సాక్షి ప్రకటన చేసింది. అదేవిధంగా కొమ్మినేని గారు సారీ చెప్పారు, కృష్ణరాజు గారు సారీ చెప్పారు. అయినా కూడా ఇవన్నీ అనవసరం. ఆ అంశాన్ని తీసుకొచ్చి ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులోకి ఇరికించాలి, ఎలా భారతమ్మ గారిని విమర్శించాలి. ఈరోజు వీళ్ళు మాట్లాడతారు ఆత్మగౌరవం, మహిళల మనోభావాలు, మహిళల ఆత్మగౌరవం అని చెప్పి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి భారతమ్మ గారిని ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారే, మరి అది మహిళల మనోభావాలు దెబ్బతీసినట్టు కాదా? ఆవిడ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు కాదా? అంటే మహిళల మనోభావాలు అంటే మీకు అనుకూలంగా ఉంటే మనోభావాలు, మీకు అనుకూలంగా ఉంటే ఆత్మగౌరవం. ఈరోజు రాష్ట్రంలో అసలు పోలీసు యంత్రాంగం పనిచేస్తుందా లేదా, అసలు ఈ ప్రభుత్వంలో అసలు పౌరులకి రక్షణ ఉందా లేదా కూడా తెలియనటువంటి పరిస్థితి. అసలు ఈ ప్రభుత్వంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, అదేవిధంగా ఫిర్యాదులు స్వీకరించి ఈ రాష్ట్రంలో కేసుల మీద అదుపు చేయడానికి అసలు పోలీసు యంత్రాంగం పనిచేస్తుందా? నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకొని, ఇంటెలిజెన్స్ని పటిష్టపరుచుకొని వీటన్నిటిని నివారించడానికి అసలు పోలీసు యంత్రాంగానికి, ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి ఉందా? అటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? ఇలాంటివి నివారించడానికి పోలీసు యంత్రాంగం చేసినటువంటి ప్రయత్నం ఏంటి? నిజంగా నివారించడానికి ప్రయత్నం చేస్తే, వాళ్ళకి ఆ శ్రద్ధే ఉంటే ఈరోజు ఎందుకు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎందుకు ఇన్ని నేరాలు జరుగుతున్నాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. నిజాయితీగా గుండె మీద చేసుకొని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద, ఈ రాష్ట్రంలో చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద, మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద ఇవి ఎలా అరికట్టాలి అని చెప్పి ఒక్క సమీక్ష అయినా సరే నిజాయితీగా చేశారా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఎవ్వరికీ కూడా రక్షణ లేకుండా పోయింది. కేవలం మీ ప్రభుత్వంలో రాజకీయ కక్షలు, అక్రమ కేసులు, అక్రమంగా జైల్లో పెట్టడం, కూటమి పార్టీలు తప్ప మిగిలిన పార్టీలు ఎవరూ కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ప్రతిపక్షాలనే ఉండకూడదు, మాట్లాడే ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసు, గట్టిగా ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసు పెట్టడం, జైల్లో పెట్టడం, ఐపీఎస్ల మీద కేసులు పెట్టేస్తారు, ఐఏఎస్ల మీద కేసులు పెట్టేస్తారు, జర్నలిస్టుల మీద కేసులు పెట్టేస్తారు, మీడియా వ్యవస్థల మీద కేసులు పెడతారు, ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతారు. అంటే ప్రతిపక్షం ఉండకూడదు, ప్రతిపక్ష మీడియా ఉండకూడదు, అసలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు, మిమ్మల్ని నిలదీయకూడదు, మీ ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పుల్ని ఎవరూ కూడా ప్రశ్నించకూడదు. ఇది ఎలా ఉంది అని అంటే ఒక ఆటవిక పాలనని ఈరోజు అద్దం పడుతుంది, ఒక ఆటవిక రాజ్యానికి, ఒక ఆటవిక పాలనకి అద్దం పడుతుంది. ఈరోజు మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? మీరు చెప్పినటువంటి సూపర్ 6 ఏమైంది? ఈరోజు మహిళల గురించి మనోభావాలు, ఆత్మగౌరవం, మహిళల్ని కించపరిచారని అంటున్నారే, అసలు మీరు మహిళలకు ఇచ్చినటువంటి హామీలపై అసలు శ్రద్ధ ఉందా? మహిళా అభ్యున్నతి మీద మీకు శ్రద్ధ ఉందా? మహిళా సాధికారత మీద మీకు శ్రద్ధ ఉందా? ఈరోజు మహిళలకి మీరు చెప్పినటువంటి ఏవైతే ఉందో అమ్మకు వందనం కానీ, బస్సు ఫ్రీ కానీ, మహిళల గురించి మీరు చేసినటువంటి ఏ హామీ అయినా సరే ఈరోజు అవి నెరవేర్చి వాళ్ళకి ఆర్థికంగా ఒక భరోసా ఇద్దామన్న ఒక ఆలోచన ఉందా? లేదు. కేవలం వెన్నుపోటు, ప్రజలందరికీ వెన్నుపోటు. అసలు మీ ప్రభుత్వంలో నిజాయితీ లేదు, మీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ లేదు, అసలు మీ ప్రభుత్వంలో సేఫ్టీ లేదు, మీ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు. వెన్నుపోటు తప్ప ప్రజలకు మంచి చేయాలన్న చిత్తశుద్ధి మీ ప్రభుత్వానికి లేదు. ఈరోజు హోంమంత్రి గారు వచ్చి ఏమంటారండి, తన చేతిలో లాఠీ లేదని, అలాగే తన చేతిలోని తుపాకీ లేదని, నేనేం చేయాలని పూర్తిగా బాధ్యతలు వదిలేసి కేవలం ప్రెస్ మీట్లకు, ఛానళ్ళ బయట్లకు, బూతులకు,
అహంకారపూరితమైనటువంటి మాటలకు మాత్రమే పరిమితమైన ఒక అసమర్థమైన హోంమంత్రి మీరు. ఎందుకనంటే మీరు హోంమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎన్ని అఘాయిత్యాలు ఆడపిల్లల మీద జరిగాయి, ఎన్ని నేరాలు జరిగాయి, ఎన్ని ఘోరాలు జరిగాయి. ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకుంటున్నారు? కనీసం ఈరోజు మైనర్ బాలికల మీద ఇంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతుంటే, ఆడపిల్లల మీద ఇంత దారుణమైనటువంటి దుర్ఘటనలు జరుగుతుంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించేటువంటి ప్రయత్నం మీరు చేశారా? పైగా మీరేం మాట్లాడతారు? ఈరోజు సడన్గా ఈవిడ మాటల్లో మహిళల మనోభావాలు, మహిళల ఆత్మగౌరవం, ఉందాగా మాట్లాడాలి, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు.